ఇక 18వ సారి సీఎం ఢిల్లీకి ఊరిని నేను అనలే. ఇప్పుడు మన రాష్ట్రం మనం పరిపాలించేది ఉంటేనేమో ఢిల్లీకి ఎందుకు పోతామే, ఊరికే గడికోసారి పోతారా, పోరు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందే ఇది. ఏరికోరి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టుల మీద దాడులు, జర్నలిస్టుల మీద ఇబ్బందులు, నిరుద్యోగుల గోస, రైతుల గోస, విద్యార్థుల గోస, చదువు పట్ల గోస, ఏడజోడు అఘాయిత్యాలు, లైంగిక దాడులు, మారణాయుధాలతో కొట్లాటలు, కత్తిపోటులు, డ్రగ్స్ కల్చరు, గిన్నిగనం. 18వ సారి సీఎం ఢిల్లీకి. క్యాబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చలు, పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని కోరే ఛాన్స్. వరంగల్ సభకు రావాలని రాహుల్కు ఆహ్వానం. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్ళారు. 2 రోజుల పర్యటన తర్వాత సోమవారం రాత్రికి తిరిగి వచ్చే అవకాశం ఉన్నది. అయితే రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీలో పర్యటించడం ఇది 18వ సారి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శనివారం రాత్రే ఢిల్లీకి వెళ్ళారు. వీరిద్దరూ 2 రోజుల పాటు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో పలు అంశాలపై చర్చించనున్నారు. రుణమాఫీ నేపథ్యంలో వరంగల్లో నిర్వహించనున్న సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. క్యాబినెట్ విస్తరణపై మరోసారి చర్చించనున్నట్టు తెలిసింది. ఆషాఢ మాసం ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి క్యాబినెట్ విస్తరణపై ఒత్తిడి తేనున్నారు. కొత్తగా బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు మరి ఏమిస్తారో, ఏం దఫాలా, ఏందేమన్నా మాట ముచ్చట్టు ఉంటుందా, వాళ్ళకి ఏమన్నా ఆశ పెట్టేది ఉంటుందా, కుక్కగా బుక్ చేసినట్టు అనేటువంటి విషయాల మీద ఇక చర్చించనున్నట్టు ఈ వార్త. ఇగో గీడ చూడ్రి, పోలీస్ స్టేషన్ ముంగడ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఇదే ఆ వార్త. ఈ వార్త ఇట్లా కుక్కలు వస్తున్నాయి హాస్పిటల్లా, కుక్కలు వస్తున్నాయి హాస్పిటల్లో, కుక్కలు తిరుగుతున్నాయి అని మనకు వచ్చిన సమాచారం మేరకు కుక్కలు పిల్లులని కవర్ చేయని పోతే ఉల్టా మన మీద దాడి, వెనకకే ఈ కొట్టుడు. ఈ 10 మంది వాళ్ళు 30 మంది ఉన్నారు, నేను ఒక్కనేనా. కొడితే జనికిందా, మీదికి వచ్చే సెల్ ఫోన్ గుంజుకొని అనే ఇష్టం వచ్చినట్టేమో తిట్టింది వాళ్ళు, ఈపులకే కొట్టిందేమో వాళ్ళు. ఉల్టా నా మీదనే కేసు పెట్టిర్రే ఆ మొగోళ్ళు, ఉల్టా నా మీద కేసు పెట్టిరు. వాళ్ళు డాక్టర్లు అయి ఉండి ఉల్టా నా మీద, వాళ్ళు డాక్టర్లు అయి బతుకుతున్నాం కానీ ఓ దేవ, రౌడీల కంటే అద్మానమే వాళ్ళ బిహేవియర్, రౌడీల కంటే అద్మానం. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ పోలీసు వాళ్ళ ముంగడ కూడా వాళ్ళు విడిగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏం నాకు అర్థమే కాలే, పాకిస్తాన్లో ఉన్నామా. ఇక చూడు కుక్కల విషయంలో, కుక్కల నుంచి కాపాడండి ప్లీజ్, రేవంత్ అంకుల్ రక్షణ కల్పించండి అంకుల్. వీధి కుక్కల బారిన పడి 2 ఏళ్లలో 75 మందికి పైగా గాయాల పాలు. ప్లాకార్డులు చేబూచుకొని అంటే చేతబట్టుకొని చిన్నారులు నిరసన వ్యక్తం చేశారు. కోంపల్లి మున్సిపల్ కమిషనర్పై స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ ఎదుట నార్త్ ఎన్సీఎల్ కాలనీ బాలల ప్రదర్శన. అయితే పోలీస్ స్టేషన్ ముంగడ, సార్ కుక్కల నుంచి మమ్మల్ని కాపాడండి సార్, కుక్కలు కరిస్తే మేము చచ్చిపోతున్నాం సార్, మా ఫ్రెండ్స్ చచ్చిపోయారు సార్, మాలాంటి పిల్లలు చచ్చిపోయారు సార్ అని చిన్నారుడు ప్లాకార్డులు పట్టుకొని పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తారు. ఏమని? రేవంత్ అంకుల్ మమ్మల్ని రక్షించండి. ఆల్రెడీ కోర్టు కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఏమని? కుక్కల విషయంలో సీరియస్ ఉండాలని. మరి ఒక జర్నలిస్ట్ అయి ఉండి కుక్కల విషయంలో కవర్ చేయని పోతే డాక్టర్లకి ఏందే బాధ, నాకు అర్థం కాదు. కుక్కలు పిల్లి లేదు, మేము కుక్కల వ్యాన్ వేసుకొని నేనే వచ్చి కుక్కల్ని వదిలినా హాస్పిటల్లో. కుక్కలు లేవన్నా ఉన్నాయని పోలీసు వాళ్ళకి నేను కూడా సమర్పించిన ఫోటోలు, వీడియోలు. ఎవరు నన్ను తిట్టిరు, ఎవరు వాళ్ళు తిట్టిరు అందులో ఉండదా? చలో నేను తిట్టినే అనుకుందాం. చట్టరీత్యా నేను చట్టానికి తల వంచుతా బాయ్, తల వంచుతా, అర్థమైందా? చట్టం ఎట్లా న్యాయం చేస్తే అట్లా నేను ఉంటా. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు ఒక జర్నలిస్ట్ని చూడకుండా నా పైన ఇంకా ఇతరుల పైన దాడి చేసుడు ఏంది? చలో ఈ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏందనేది నిర్ధారిస్తారు, కోర్టు ఉన్నది, కోర్టు పైన మాకు నమ్మకం ఉన్నది, చట్టం పైన మాకు నమ్మకం ఉంటుంది. కానీ జర్నలిస్టుల మీద దాడులు ఆపాలే. ఇగో ఇట్లాంటి కుక్కల బారిన పిల్లలు పడకుండా మాత్రం వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. ఇక కుక్కలని కాపాడాల్సినటువంటి బాధ్యత డాక్టర్లదే అనుకుంటే మీరు తీసుకోరి. నేను అందరు డాక్టర్లని అంటలేను డాక్టర్ సాబ్. నేను ఇంతకుముందు మాట్లాడినటువంటి ప్రతి వీడియోలో కూడా కొంతమంది డాక్టర్ల గురించి ఏం చెప్పినా, మంచి చేసేటోళ్ళ కాళ్ళు మొక్కినా పర్వాలేదు, మేము కాళ్ళు మొక్కని కూడా అది. కానీ కొంతమంది వల్ల మాత్రం ఖచ్చితంగా కూడా తిట్టాల్సి వస్తుంది.